సంక్రాంతి అంటేనే సంతోషాల సంబరం. రకరకాల వేడుకలతో పండుగను జరుపుకుంటారు తెలుగువారు. వాటిలో బొమ్మల కొలువు ఒకటి. పురాణ ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మల్ని అద్భుతంగా అమర్చి ఇతిహాస విశేషాలను భవిష్యత్ తరానికి తెలియజేయాలనే సంకల్పమే దీని వెనుక ఉన్న ఆంతర్యం. సంక్రాంతి సందర్భంగా హనుమకొండలోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయన సతీమణి సరోజన దేవి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతికి వివిధ పురాణ గాథలను బొమ్మల ద్వారా తెలియజేస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈసారి దేశంలో ఉన్న జ్యోతిర్లింగాల విశిష్టతను బొమ్మల ద్వారా తెలియజేశారు. జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తూ వాటి ప్రాముఖ్యతను బొమ్మల ద్వారా ఆమె వివరించారు. ఏ బొమ్మల కొలువును చూడడానికి చుట్టుపక్కల కాలనీవాసులు తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తామని ఆమె తెలియజేశారు. ముఖ్యంగా యువత దేశ సంప్రదాయాలను ఓనికిపుచ్చుకోవాలని ఆమె సూచించారు.
పెద్దలకు తెలియజేసే అవకాశం నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. బొమ్మల కొలువు పెట్టడం అనేది సంక్రాంతికి మనకు సదాచారం, తరతరాలను బట్టి వస్తున్న ఆచారం. పిల్లలకు భోగి పండ్లు వేయటం, బొమ్మలు పెట్టడం, రంగవల్లికలు పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఇవన్నీ కూడా మనకు ఎప్పటి నుంచో వస్తున్న అటువంటి ఆచారాలు. ఈ ఆచారాల్లో భాగంగానే నేను ఈసారి 12 జ్యోతిర్లింగాలను సంక్షిప్తంగా తెలియజేసి పెద్దలకు, భావి తరాల వాళ్ళకి ఆ కథా వృత్తాంతాన్ని, పురాణేతిహాసాలలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలని 12 జ్యోతిర్లింగాలను ప్రదర్శించడం జరిగింది. ఈ 12 జ్యోతిర్లింగాలు ముఖ్యంగా సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైల మల్లికార్జున, ఉజ్జయిన్యాం మహాకాళ, ఓంకారం అమలేశ్వరం, పర్జల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతు బంధేతు రామేశం, నాగేశం ద్వారకావనే, వారణాస్యాంత విశేషం, త్ర్యంబకం గౌతమీ తటే, హిమాలయేత్ కేదారం, గృష్ణేశంచ విశాలకే. ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పఠేన్నర సప్త జన్మ కృతం పాపం స్మరణాన వినశ్యతి అనే స్తోత్రంలోని జ్యోతిర్లింగాలను నేను ఇక్కడ సంక్షిప్తంగా ప్రదర్శన చేశాను. ఈ కాలం పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు? భావితరాల వాళ్ళకి మన సంస్కృతి, సాంప్రదాయం, మన భారతదేశం యొక్క పవిత్రత, మన పురాణ ఇతిహాసాల్లో, గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవటం వలన వాళ్ళు మన సాంప్రదాయాలని, మన కట్టుబొట్టు ఇవన్నీ కూడా పాటిస్తారు. నేటి తరాల పిల్లలకు గాజులు వేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం ఇలాంటివి కూడా లేకుండా అయిపోతున్నారు. అవన్నీ ఎందుకు మనం చేసుకుంటున్నాము? మన సాంప్రదాయమైన దుస్తులు ధరించటం, బొట్టు పెట్టుకోవటం, గాజులు వేసుకోవటం, దైవ ప్రార్థన చేయటం, పురాణ ఇతిహాసాలటువంటి విశిష్టతను తెలియజేసుకోవటం వలన మన సంస్కృతిని కాపాడుకుంటాము, మన కట్టుబాట్లను మనం నియమించుకోగలుగుతాము. వేటికవే 12 జ్యోతిర్లింగాలు, వేటికవే ఇంపార్టెంట్ ఘట్టాలు. ప్రతి చోట భగవంతుడు, ఆ పరమేశ్వరుడు వెలిశాడు. ఒక్కొక్క కారణంతో ఒక్కొక్క చోట వెలిశాడు. ఇక్కడ రామేశ్వరుడు, రాముడి యొక్క విశిష్టత. అలాగే గృష్ణేశ్వర ఆలయం ఉంది, అక్కడ కృష్ణ యొక్క విశేషం. కేదారీనాథ్ మనందరికీ తెలిసింది. కేదారీనాథ్ హిమాలయ పర్వతాలకి 12,000 కిలోమీటర్ల ఎత్తునుంటుంది. మరి అక్కడ హరికార్ 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి ఇప్పటికి కూడా గుర్రాలు, బగ్గీలలో కాలినడకన మాత్రమే వెళుతూ ఉంటారు. అక్కడ కింద గంగోత్రి, యమునోత్రి ఉంటాయి. ఆ నదుల్లోని జలం తీసుకొని పైకి వెళ్ళి కేదారీనాథుడికి అభిషేకం చేయటం అనేది గొప్ప పుణ్యంగా భావిస్తారు మన భారత ప్రజలందరూ కూడా. ఆ ఘట్టం నాకు చాలా ఇష్టం. అది చూసి వచ్చాము. అది ప్రదర్శన చేసే అదృష్టం నాకు కలిగినందుకు, మీరు దాన్ని ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సంతోషంగా ఉన్నాను.